అయ్యా నా వల్ల కాదు. ఎందుకండి ఎందుకండి నా చేతి ఇలాంటి అప్రాచ్య పనులు చేయిస్తారు? వచ్చే జన్మలో ఏ కుక్కగానో నక్కగానో పుట్టమనా? ఆ బుద్ధి నా దగ్గర డబ్బు పుచ్చుకోక ముందు ఉండాలయ్యా. ఆ రోజు మా బావ కూతురు శీలం మంచిది కాదని ప్రచారం చేయడానికి ఎలాగైతే ఒప్పుకున్నావో ఇప్పుడు కూడా అలాగే ఒప్పుకోవాలి. ఏమండి, ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లల శీలాలు మంచివి కావని చెప్పడం తప్ప నాకు వేరే కార్యక్రమం లేదంటారా? ఇంతకంటే ఏవో పెద్ద కార్యక్రమాలు నువ్వు చేసి వచ్చినట్టు. నేను చెప్పిన పని సరిగ్గా చేయకపోతే ఈ 2 సంచుల్లో గుట్టు బజార్లో పడేస్తాను. అయ్యా, నా ఆయువు పట్టుకున్నారు. నా వృత్తి మీద తప్పకుండా మీకు న్యాయం కాదు. మీరు చెప్పినట్టు చేస్తాను. ముందు పెట్టండి మహాప్రభు. అదిగో బస్సు వచ్చింది, పెళ్లి వారు దిగుతారు. నేను చెప్పిన విషయం మర్చిపోకు. చెప్తావు. ఇదిగా వాడు తిరుగు టపాలో వెళ్ళిపోవాలి. చెప్తావు. కాయా పండ? నా పాపం పండిందండి. కుక్క జన్మలో నాకు ఖాయం చేసేసారు. తప్పే ఉందయ్యా. ఈ జన్మలో పెళ్లిళ్ళు చేసే బతుకు, వచ్చే జన్మలో కాపలా కేసే బతుకు. ఇదిగా పాపం చేసి వచ్చాడు కానీ మా పంతులకు చూడగొట్టు. సోడా కాదు బాబు, ఈ సంబంధం నేను పాడు చేశానని ఆ శివరావుకి తెలిస్తే నా మాడు పేడు పగలకొట్టి పాడు కట్టేస్తాడు. నల్లి నొప్పిలో చెవతలకి లాగేయండి మా ప్రభు. నేను తమకి కలం చూడగొట్టేది. ఎందుకయ్యా అలా భయపడతావు? 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. ఒకసారి అటు చూడు. ఎటు? అటు. ఎవరున్నారండి అచ్చట? అచ్చట ముచ్చటగా ఒక బిచ్చగాడు కలడు. వాడితోటే మనం ఈ 3 ముళ్ళు వేయించేయాలి. అంటే వాడిని పెళ్లి కొడుకుగా మార్చేయాలి. వాడితో ఈ సంబంధాన్ని నువ్వు ఖాయం చేయాలి. అయ్యా వచ్చే జన్మలో నా కుక్క జన్మను కూడా ఖాయం చేయరా? చేయడం లేదయ్యా. బొద్దంకిగా పుట్టి పురుగులు ఎరుగుతుంటావు. తప్పే ఉందయ్యా. తప్పేదే ఉంది.